కానీ మీరు ఖాళీగా ఉండొద్దనా ఏది పడితే అది కొన్ని సి గ్రేడ్ మూవీస్ అని అనొచ్చో లేదా మరి కొన్ని సి గ్రేడ్ మూవీస్ లాంటివి పేర్లు నేను చెప్పాను కానీ అలాంటి మూవీస్ కూడా కొన్ని చేశారు. అంటే సి గ్రేడ్ మీన్స్ అంటే మరి క్వాలిటీ లేని మూవీస్ అంటే కొన్ని అంటే సీరన్ అంటే అంటే నేను అనేది సి గ్రేడ్ అంటే ఎలా చెప్పాలి, లో బడ్జెట్ అండ్ క్వాలిటీ అంత లేని మూవీస్, డైరెక్షన్ వాల్యూస్ తెలిసిపోతాయి కదా కొన్ని, అలాంటి మూవీస్ అంటే కేవలం ఖాళీగా ఐడియల్గా ఉండొద్దని చేసినవా లేకపోతే ఎలా? తెలుగులో ఐఎమ్ టాకింగ్ అబౌట్ తెలుగే. ఇంకా కన్నడలో చాలా మంచి ఫిల్మ్స్ చేశాను చూస్తే. ఫస్ట్ సి గ్రేడ్ ఫిల్మ్స్ అని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నాకు తెలియట్లేదు. ఓకే, మేబీ లో బడ్జెట్ ఫిల్మ్స్. ఓకే. ఇప్పుడు అలా చూస్తే రవితేజ అనే ఒక యాక్టర్, హీరో, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్స్ మన తెలుగు ఇండస్ట్రీలో, విచిత్రమైన సినిమాలు చేశారు ఆయన. హీరో కాకముందు. ఇట్ ఈస్ ఆఫ్టర్ సింధూరం ఆయన గ్రాఫ్ మెల్లమెల్లగా మారిపోయింది. సింధూరం కృష్ణవంశీ గారు, దెన్ పూరి జగన్నాథ్ గారు. సో అలా ఇప్పుడు ఒక చిన్న డిస్టర్బెన్స్ జరిగింది. ఓకే, క్యారెక్టర్ రోల్ స్లాటింగ్ అయింది, అయినా పాపులారిటీ వచ్చింది. ఇది నా సిచ్యువేషన్ మీకు కరెక్ట్గా చెప్పాలి అంటే, ఒక క్యారెక్టర్ రోల్లో పడ్డాను, పాపులారిటీ వచ్చింది, మళ్ళీ లీడ్ హీరోయిన్ చేస్తున్నాను, మళ్ళీ క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నాను పెద్ద బ్యానర్ తోటి. ఇప్పుడున్న పరిస్థితిలో ఒకటేసారి కొంచెం కంపు జరిగింది. జరిగిన తర్వాత అక్కడ కూర్చొని ఏడుస్తూ కూర్చోలేను. ఆ ఫేజ్ కూడా అయ్యింది. ఓకే, చాలా మంది అడ్వైజులు అయితే చాలా మంది ఇస్తారు, పనికిరాని అడ్వైజులు. నువ్వు అసలు స్టార్ట్ ఫ్రెష్, అసలు ఏ వర్క్ యాక్సెప్ట్ చేయొద్దు. ఓకే, యాక్సెప్ట్ చేయలేదు. యాక్సెప్ట్ చేయనప్పుడు పిచ్చెక్కేది, ఏంటి పరిస్థితి, ఇదే ఆలోచన. ఎందుకంటే ఐ లవ్ యాక్టింగ్. ఇప్పుడు యాక్టర్గా కాకపోయింటే నేను ఏం చేసేదన్నా నాకు తెలీదు. బట్ ఐ ఎంజాయ్ యాక్టింగ్. ఐఎమ్ అ హ్యాపీ పర్సన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. సో ఒక ఆల్మోస్ట్ ఒక 1.5 years వితౌట్ డూయింగ్ ఎనీ ఫిల్మ్ నా స్ట్రగుల్ ఏంటి అంటే, మై జర్నీ, నా స్ట్రగుల్ ఇస్ నాట్ డూయింగ్ ఎనీ వర్క్ ఇస్ మై స్ట్రగుల్. దట్ ఈస్ మై స్ట్రగుల్. ఆ టైంలో నేను చాలా స్పిరిచువల్గా కనెక్ట్ అయ్యాను. నేను ఐ బికేమ్ ఎక్స్ట్రీమ్లీ, నాకు ఆ ప్రేయర్లో చాలా హ్యాపీనెస్ వచ్చేది, నా డాన్స్లో చాలా హ్యాపీనెస్ వచ్చేది. సో నేను ఫస్ట్ మెంటలీ ఐ బికేమ్ అ హ్యాపీయర్ పర్సన్. అంటే మనం ఎప్పుడైతే ఆ లోయెస్ట్ పాయింట్ ఎక్స్పీరియన్స్ చేస్తాం, దెన్ యూ అగైన్ ఎక్స్పీరియన్స్, యూ వాంట్ టు కమ్ బ్యాక్ కదా. సో అలా ఐ బికేమ్ అ హ్యాపీ పర్సన్ అగైన్. ఐ ఎక్స్పీరియన్స్ దట్ డిప్రెషన్, ఐ బికేమ్ లో. దెన్ చాలా ఆలోచించాను, ఏంటి, ఒక సేయింగ్ ఉంది, సక్సెస్ హే తో సబ్ మాఫ్ హే వర్నా సబ్ బేకార్ హే అని. అంటే దెర్ ఇస్ నో రీజన్, ఇది నువ్వు ఇలా చేసావు కాబట్టి ఇలా జరిగింది, నో రీజన్ లేదు. నీకు అర్చనకు ఒక ఫిల్మ్, ఇప్పుడు టుమారో దే గివ్ మీ అ బిగ్ ఫిల్మ్, థింగ్స్ చేంజ్ అంతే. అంత అన్సర్టన్గా ఉంటుంది ఈ ప్రొఫెషన్లో, చెప్పలేం ఎప్పుడు ఏం మారుతుందో. అలాంటి ఫేజ్లో వెన్ ఐ గాట్ ఓవర్ ద డిప్రెషన్ ఫేజ్, ఐ డిసైడెడ్ దట్ వాట్ ఎవర్ వర్క్ కమ్స్ ఐ విల్ కీప్ డూయింగ్. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ఇట్ నేను చేసినా చేయకపోయినా నాకంటూ ఒక పేరు వచ్చేసింది. అది నాకేం డిస్టర్బెన్స్ క్రియేట్ చెయ్యట్లా. నేను ఎక్కువ తక్కువ ఆలోచించానేమో అనుకున్నాను. ఐ విల్ కీప్ ఫేసింగ్ ద కెమెరా, ఐ విల్ కీప్ డూయింగ్ ఫిల్మ్స్ అనుకున్నాను. దెన్ ఐ గాట్ 2-3 హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేశాను, శాటిలైట్ వచ్చింది. దెన్ ఓకే, నాకు తెలుసు ఆ ఫిల్మ్స్కి ఫ్యూచర్ లేదు అని. దే ఆర్ నాట్ ఎనీ త్రివిక్రమ్ ఆర్ రాజమౌళి ఫిల్మ్, నాకు తెలుసు, ఐ నో. బట్ ఐ ఫేస్ ద కెమెరా, ఐ కెప్ డూయింగ్ ఇట్ బికాజ్ ఎనీవేస్ ఐ వాజంట్ గెటింగ్, నాకు కావాల్సినట్టు వర్క్ నాకు రావట్లేదు. నేను చేశాను. అలాంటి టైంలో కమలతో నా ప్రయాణం అనే సినిమా వచ్చింది. ఐ టుక్ ఇట్ అప్ ఇమీడియట్లీ. వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఆ సినిమా మంచి సినిమాగా నేను ఒక మనిషికి
ఒక ఇంటర్నేషనల్ మార్కెట్లో రేపు నేను తెలుగు కాకుండా ఇంకా ఏ ఇండస్ట్రీలోకి వెళ్ళినా నేను గర్వంగా చూపించుకునే ఫిల్మ్స్లో ఈ ఫిల్మ్ ఒకటి ఉంటుంది. అలాగే కన్నడ చూశాను, నేను కన్నడ చేశాను, చాలా మంచి ఫిల్మ్స్ చేశాను, కన్నడ హిట్ ఫిల్మ్స్. ఓకే. సో బయట వేరే లాంగ్వేజెస్కి వెళ్ళినప్పుడు ఒక ఫ్యాక్టర్ ప్రామినెంట్గా నేను ఒకటి ఏమి అబ్జర్వ్ చేశానంటే, నేను వాళ్ళ లాంగ్వేజ్ మాట్లాడకుండా వాళ్ళు టేక్ ఓకే చేసేవాళ్ళు కాదు. నేను మీనింగ్ తెలుసుకొని లాంగ్వేజ్ నేర్చుకొని డైలాగ్స్ చెప్పాలి, అంత రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళ భాషకి. వెరస్ మన దాంట్లో తెలుగు హ్యాపీగా తెలుగు మాట్లాడే మనిషిని, అది కాకుండా నాతో పాటు సినిమాలు, నేను కొన్ని సినిమాలు చేశానులేండి, వాళ్ళు రాదు, మాట్లాడలేరు, ఈ ఏ అనుకుంటూ ఎక్స్ప్రెషన్స్ ఒక వంక. అది అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి తెలుగు సినిమాలు చూసి పెరిగిన వాళ్ళం కదా. సో అసలు ఆ ఆర్టిస్టులు ఇప్పుడు శ్రీదేవి గారు యాక్టింగ్ చూస్తుంటే లైక్ వాట్ ద హెల్ మ్యాన్, ఏం యాక్టింగ్ లాంగ్వేజ్ వస్తేనే కదా యాక్టింగ్ చేసేది. సో ఇప్పుడు నేను మళ్ళీ స్క్రాచ్ నుంచి అన్నీ ఉన్న, తెలుగు అంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీ. బాంబేలో వాళ్ళందరూ ఓ యూఆర్ ఫ్రమ్ తెలుగు, వెరీ గుడ్, చాలా చాలా లెవెల్ మన తెలుగు ఇండస్ట్రీది. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీ కదా మన ఇండియన్ సినిమాలో, చాలా హై బడ్జెట్స్. కానీ మన వాళ్ళే ఇంత షాలో థింకింగ్గా ఉంటే నేను ఇట్స్ అ వెరీ అంటే కాంట్రడిక్టరీ అంటారు చూడండి, నువ్వు అనేది ఒకటి, నువ్వు అక్కడ చేసేది ఒకటి, అర్థం లేకుండా అనమాట. సో నాకు అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు నవ్వుకునేదాన్ని. ఓకే. ఇప్పుడు మామూలుగా అలాంటి సీన్స్ చేసినప్పుడు మీ కో ఆర్టిస్టులతోటి వాళ్ళకి భాష రాదు, ఏదో ఏబిసిడీలు ఏదో చెప్తారు, లేదా వాళ్ళ భాషలో చెప్తారు, అది సెట్లో అందరికీ ఒక విధంగా నవ్వొస్తుంటుంటుంది, అది ఎమోషనల్ సీన్ బట్ నవ్వొస్తుంటుంది. అప్పుడు మీ ఎలా మీరు మేనేజ్ చేస్తుంటారు మామూలుగా? అలాంటి సిచ్యువేషన్స్లో నవ్వు రాకుండా ఆపుకుంటాను. ఏం చేయగలుగుతాను? ఇట్స్ లైక్ ఐ జస్ట్ స్టాప్ మై సెల్ఫ్. అంటే ఆ ఎమోషన్ మన ఎమోషన్ కరెక్ట్గా పర్ఫామ్ చేయడానికి ఖర్చు వచ్చేస్తూ ఉంటుంది, అది కట్ అవుతుంటుందిగా ఎమోషన్, అది కట్ అవుతుంది, చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. సో అంటే నేర్చుకున్నాను అనమాట, ఎదుటి మనిషికి యాక్టింగ్ రాకపోయినా డైలాగ్ రాకపోయినా నువ్వు యాక్ట్ చేయాలి అని నేను నా బ్రెయిన్ని సైక్ చేసేదాన్ని అనమాట. సో ఇవన్నీ నేను చాలా నేర్చుకున్నాను మన తెలుగు ఇండస్ట్రీలో. తెలుగు ఇండస్ట్రీలో డైలాగులు ఉంటాయి, హీరో ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నావు అంటే తెలుగు అమ్మాయి అయినా అని వాళ్ళ క్యారెక్టర్ యాక్టర్లు అందరు, నాకు అప్పుడు నవ్వు వస్తుంది అనమాట. సో ఇన్ని ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో నాకు అర్థమైంది ఏంటి అంటే, దిస్ నథింగ్ కాల్డ్ యాజ్ ప్రొఫెషనలిజం, తెలుగు అమ్మాయి, నథింగ్. ఆ టైమింగ్, నీ మార్కెట్, నీ సక్సెస్, దట్స్ ఇట్. అగైన్ నీ సక్సెస్ ఈజ్ ఇంటర్ కనెక్టెడ్ విత్ ది ఇండస్ట్రీ. ఇప్పుడు నువ్వు వస్తే వద్దంటాన గురించి ఎందుకు బాధపడతాను అంటే, ఆ సినిమా నేను చేయకపోయినంటే ఇదే నా ఇండస్ట్రీలో వాళ్ళు, నేను ఇన్ని అప్స్ అండ్ డౌన్స్ ఇంత గడబడి చేసినా కొన్ని నా మిస్టేక్స్ ఉన్నాయి, కొంచెం ఇండస్ట్రీ నుంచి కూడా ఉంది. అది నేను కేవలం మన తెలుగు వాళ్ళు, తెలుగు అమ్మాయిలు ఎంకరేజ్, నేను అవన్నీ రబ్బిష్ మాట్లాడను, నేను అలా ఆలోచించను కూడా. నేను ఎప్పుడు నా సైడ్ నుంచి నేను ఏం మిస్టేక్స్ చేశాను, నేను ఎప్పుడూ ఇంట్రోస్పెక్షన్ అంటారు చూడండి, నేను చాలా ఐ ఇంట్రోస్పెక్ట్ అ లాట్. ఆ సినిమా చేయకుండా ఉంటే అట్లీస్ట్ నాకు ఇంకొక ఫిల్మ్ మెయిన్ లీడ్గా వచ్చినా అది డిఫరెంట్గా ఉండేది పిక్చర్. ఆ సినిమా చేయకపోయింటే నాకంటూ ఫిల్మ్స్ వస్తున్నవి న్యాచురల్గా వచ్చేవి, ఈజీగా ఉండేది జర్నీ. సో ఎందుకంటే నాకు చాలామంది అండి, అంతవరకు ఎందుకు చాలామంది చెప్పారు, స్వప్న దత్, షీఈ్ అ వెరీ గుడ్ పర్సన్, షీఈ్ వన్ ఆఫ్ మై వెల్ విషర్స్. తను కూడా అన్నారు, షీ సెడ్ అనుకోకుండా మన ఎప్పుడో కలిస్తే, అర్చన ఆల్ ది బెస్ట్ అర్చన, హిందీలో చేస్తున్నావు, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్ అని అన్నారు. షీ సెడ్ బట్ నువ్వు వచ్చినప్పుడు మేము అనుకున్నా యు ఆర్ వన్ ఆఫ్ దోస్ పీపుల్ హూ విల్ go to the top and yeah, I'm still climbing. Yeah.